మీ సినిమాలో ప్రధానంగా బావగారు బాగున్నారు కావచ్చు, ఆడవారి మాటలకు అర్థాలు వేరలే కావచ్చు, మనీ కావచ్చు, అందులో మీ కామెడీ టైమింగ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మీరు ఆ పాత్రలు పోషిస్తున్నప్పుడు ఇప్పటి జనరేషన్ కూడా ఎంజాయ్ చేస్తారు, ఈ పాత్రలు ఫ్యూచర్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి మీరు అప్పుడే ఊహించారు? ఏమి ఊహించలేదండి, చేసినప్పుడు అనిపించింది మంచి పేరు వస్తే మంచి సక్సెస్. నిర్మాత గారే అన్నారు అది తమిళ్ వర్షన్, తమిళ్ కంటే కూడా చాలా బాగా వచ్చిందండి తెలుగులో, మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది, మంచి పేరు వస్తాను అన్నాడు. బాబుమోహన్ గారు నేను ఫస్ట్ కాంబినేషన్ అది. అక్కడి నుంచి ఇక ప్రయాణం సాగింది. వెంకటేష్ దగ్గుబాటితో మీ కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్ అది. అన్నీ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు కావచ్చు, ఆడవారి మాటలకు అర్థాలు వేరలే, ప్రేక్షకులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవారు మీ కాంబినేషన్. మొట్టమొదటి సినిమా ఉందండి, వారసుడు వచ్చాడు, అక్కడి నుంచి అన్నీ. ఆయనతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఆయన చాలా మంచి నటుడే కాకుండా అవతల వాళ్ళ దగ్గర వర్తుందంటే భలే ఎంకరేజ్ చేస్తారండి. ఈ డైలాగ్ నాకు వద్దు, ఆయనకే పెట్టండి అని కూడా అంటాడు. అంత మంచి వ్యక్తి. ఆయనతో యాక్ట్ చేస్తుంటే ఆయనే ఒకప్పుడు మేకప్ మెన్ గారు చెప్తూ ఉండేవాడు, ఆయన మేకప్ మెన్ ఏం చేశారంటే బాబు క్యారవాన్లోకి వచ్చి మీ గురించి చెప్తున్నాడు అని. వాళ్ళ మా అంత మంచి మనిషి. మీకు మ్యూజిక్ కూడా మంచి టేస్ట్ ఉంది, మ్యూజిక్లో కూడా ఘంటసాల గారి పాటలు మీరు చాలా బాగా వింటూ ఉంటారు, ఆయన అంటే మీకు ప్రాణం. ఘంటసాల గారు అంటే గంధర్వ గాయకుడు, ఆయన జన్మే కారణ జన్మ. గొప్ప విశేషం ఏంటంటే ఒక గాయకుడిగా జీవితాన్ని నడుపుతూ పాటలు పాడుతూ 110 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు, సంగీత దర్శకత్వం వహించాడు. ఏ సినిమా మీరు అబ్జర్వ్ చేసినా ఆయన మ్యూజిక్ వల్ల సినిమా పాడైందని ఎక్కడా ఉండదు. అంత గొప్ప మనిషి, కారణజన్ముడు అంతే. మామగారి సినిమాలో దాసరి నారాయణరావు గారితో కావచ్చు, అలానే బాబు మోహన్ గారితో కావచ్చు, మీరు పండించిన కామెడీ కానీ హాస్యం కానీ ఇప్పటికీ యూట్యూబ్లో చాలామంది ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మామగారి సినిమా టైంలో స్పాంటేనిటీ మీకు ఎలా ఉపయోగపడింది? ఐ మీన్ డైరెక్టర్స్ ఏమైనా ఇంప్రూవ్ ఇచ్చారు, అదంతా స్పాంటేనియస్గా మీరు పండించిన హాస్యం. సుబ్బయ్య గారు గొప్పతనం ఉండేది. మనకి ఏదన్నా ఒకటి ఏదైనా థాట్ వస్తే కోటయ్య కానీ 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 బాగుంది అంటుండేవాడు. ఆయన దగ్గర అదొకటి నేర్చుకోవాలి నటుడు ఎవడైనా సరే. అంత మంచి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. పాలిటిక్స్లో కూడా మీరు రాణించారు, విజయవాడలో ఎమ్మెల్యేగా పనిచేశారు. బీజేపీతో మీకున్న అనుబంధం ఎలా? అనుబంధం ఏముందండి, వాజ్పేయి గారి టైంలో ఎమ్మెల్యే చేశాను. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నేను బతుకున్నంతకాలం భారతీయ జనతా పార్టీ. ఇంకా దాని గురించి చెప్పాలంటే ఈ గెలుపుకోవటం గురించి నా పార్టీ గొప్ప నాకు అందరూ చెప్పుకుంటారు. ఓటేసారు ప్రజలు, వాళ్ళు నిర్ణయించారు, వాళ్ళ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. నాకైతే నమ్మకం ఉంది. 100కి 100 పాళ్ళు మూడోసారి మళ్ళా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి ఈ దేశాన్ని చక్కగా పరిపాలించి ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా భారతదేశాన్ని నిలబెడతాడని, పార్టీకి తనకి కూడా అన్ని దేశాల్లోనూ విదేశాల్లో కూడా మంచి పేరు వస్తుందని, భారతదేశాన్ని ప్రపంచ గొప్ప దేశంగా నంబర్ 1 దేశంగా చేస్తారని నాకు బాగా నమ్మకం ఉంది. రీసెంట్గా మీరు కొన్ని రోజుల క్రితం ఓటు వేసిన వీడియో బాగా వైరల్ అయింది. హైదరాబాద్లో నమోదైన ఓటింగ్ శాతం 39%. మీరు వెళ్ళి పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడం, ఆ వీడియో అంతా కూడా బాగా వైరల్ అయింది. యువత మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ పొందాలని చెప్పి చాలామంది నెటిజన్స్ కూడా ఫీల్ అయ్యారు. తమిళ్లో కూడా చూపించారండి. కాకపోతే దాంట్లో జరిగిన ఇబ్బంది ఏంటంటే ఈ లుంగి అడ్డం పడకుండా వెడం చేస్తుంటే పైకి పట్టుకుని నడిచా, దాంతో వెడం చేయి పడిపోయిన వాళ్ళలాగా ఉంది. దాంతో కొంచెం మరీ అసలు ఒంటో బాగా కదలేకపోతున్నాడు. బాగా వచ్చింది అది వాళ్ళ తప్పుగా, అది నా పరిస్థితి. అది ఇన్నేళ్ళ సినీ ప్రయాణంలో అరే ఈ పాత్ర నేను పోషించలేకపోయాను, ఈ పాత్ర నాకు వస్తే బాగుండేది అనే రోల్ ఏమైనా ఉందా? అంటే అప్పటికిప్పటికి తేడా ఏమిటంటేనండి,
కైకాల సత్యనారాయణ గారి దాకా మహానుభావులు ఎంతోమంది నటులు ఉన్నారు, గొప్ప నటులు. ఆ రోజుల్లో సినిమా ఏమిటంటే 5 ఉండేవి: సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. 5 సినిమాలు ఎవరు చేసినా ఇప్పుడు నటులకు కూడా వాచకం కానీ డైలాగ్ రెండరింగ్ కానీ ఒక టిపికల్గా ఉండేది. ఏదైనా ముస్లిం క్యారెక్టర్ వేసామనుకోండి, మీకి ఇస్తే మాకి తీసుకుంటామని మీకి మాకి అంటుంటారు. అలాగే సోదర సోదరీమణులారా అలాగే. అంటే అప్పుడు సినిమా ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చి ఇప్పుడు మీకు చూస్తుండగానే మీకు తెలిసినంత వరకు నేను ఒక 100 సినిమాల పైన పొలిటికల్ వేషాలు వేసుంటా. మరి ఏది బోర్ కొట్టలేదు, అందరూ ఎంజాయ్ చేశారు. అంటే ఇదే ఈ టీవీల్లో చూసి వాటిలో చూసి అసెంబ్లీ సెషన్స్ చూసి వాళ్ళలో భాష వ్యవహారం ఏదైనా టిపికల్గా ఉంటే బ్రెయిన్లో పెట్టుకుని ఏదైనా సినిమాలో ఉపయోగపడితే ఉపయోగించడం అలా జరిగింది. అది సినిమాకి. మీరు హాస్య పాత్రలు పోషించారు, విలనిజము పండించారు. ముఖ్యంగా కెమెరా ముందు మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన జోనర్ ఏంటి? హాస్యమా లేకపోతే విలనిజమా? నా దగ్గర నాకు మనసులో ఉన్న అలవాటు అండి, నాయకుడు ప్రతినాయకుడు అంటారు. నాయకుడు తర్వాత ప్రతినాయకుడికి అంత ఇంపార్టెంట్. కేవలం దెబ్బలు తినడానికి ఎన్నో పడిపోవడానికి కాదు. అందుకని ప్రతినాయకుడు కూడా మళ్ళా వస్తే బాగుండే, ఇంకోసారి చూస్తే బాగుండే అనిపించాలి. అందుకని నాకు బాగా ఇష్టమైంది ఏమిటంటే హాస్యంతో కూడినటువంటి వీళ్ళని అంటే నాకు బాగా ఇష్టం. అలాగే మీరు చూడండి, నా సినిమాలన్నీ కూడా కామెడీ కొంచెం ఎక్కువ ఉంటుంది వెళ్ళిన, లేకపోతే సినిమా వేస్ట్ కొడుతుంది. అది మీరు అన్నట్టుగా ప్రధానంగా చర్చించుకోవాల్సిన సినిమా శత్రువు. శత్రువు సినిమాలో అటు విలనిజం ఇటు కామెడీ 2 సమపాలలో పండించారు. అలానే గణేష్ సినిమాలో కూడా విలనిజం ఎంతగా హైలైట్ అయిందో కామెడీ టైమింగ్ కూడా అంతే హైలైట్ అయింది. ఆ మూవీస్లో వర్క్ చేసినప్పుడు మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏం ఎక్స్పీరియన్స్ అండి, అదంతా డైరెక్టర్లు గొప్పతనం. డైరెక్టర్లు గొప్పతనం. కోడి రామకృష్ణ గారు, ఆయన పోయారు కదా, 2వ డైరెక్టర్ తిరుపతి ప్రకాష్, వాళ్ళదే గొప్పతనం అంటే ఏముంది అంటూ. ప్రస్తుతం చాలా వరకు హాస్యం తగ్గిపోయింది, హాస్య చిత్రాలు రావట్లేదు అని చెప్పి చాలా మంది ప్రేక్షకుల వాదన. చాలా మంది కూడా అరే మాకు కామెడీ సినిమాలు రావట్లేదు, అంతా కూడా వేరే నాన్ సెన్స్ మూవీస్ వస్తాయని చెప్పి అన్నారు. మళ్ళీ పూర్వకాలంలాగా హాస్య చిత్రాలకి బ్రహ్మరథం పట్టాలంటే ప్రేక్షకులు ఎలాంటి కథలతో ముందుకొస్తే బాగుంటుందంటారు? మీరే అన్నారు ఇప్పుడు అంటూ మాట్లాడుతూ కామెడీ చిత్రాలని. మేము చేసింది హాస్యం అండి. జంధ్యాల గారు, వేలగ నరసింహారావు ఇలాంటి వాళ్ళందరూ చేయించింది హాస్యం. హాస్యం అంటే ఇప్పుడు జంధ్యాల గారు ఉందనుకోండి, ఆయన కామెడీ అనకుండా హాస్యం అనాలి అని ఎవరు అడిగారు. హాస్యానికి కామెడీకి తేడా ఉంటాను. తల్లిపాలకి డబ్బా పాలకి ఉన్న తేడా అంతేనండి. హాస్యం జంధ్యాల గారి హాస్యం అంటే ఎవరైనా ఎప్పుడైనా ఎన్నేళ్ళ వాళ్ళైనా ఎక్కడైనా ఎవరితో అయినా సరే చక్కగా చెప్పుకుని నవ్వుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు కదా, మీకు తెలుసు కదా, బోల్డ్ ప్రోగ్రాంలు వస్తున్నాయి, అన్నీ కామెడీ అంటారు. ఏమిటో దాని పేరు కామెడీ అంటారు. ఏమిటో పిచ్చి పిచ్చిగా కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, గంతులు వేయటాలు, ఇవే తప్ప ఇంకోటి లేదు. ఆ తేడా మీకే తెలుస్తుంది. అది జంధ్యాల గారు ప్రస్తుతం వస్తుందిగా చెప్తున్నాను. ఆహనా పెళ్ళంట సినిమా తర్వాత మీ కెరీర్ గ్రాఫ్ ఏ రకంగా పెరిగింది? ఆహనా పెళ్ళంటకి ఒక చిన్న విషయం ఏంటంటే, ఆ వేషం రావుగోపాలరావుతో వేయించారని మన రామానాయుడు గారు బాగా ప్రయత్నం చేశారు. ఇది నాకు ఎలా తెలుసు అంటే, ఒక రోజు హైదరాబాద్ వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను. ఆ రోజు ఏదో ఒక అరగంట అంత లేట్ ఫ్లైట్. తీరా చూస్తే ఎదురకుండా నాయుడు గారు ఉన్నారు. నమస్కారం సార్, రామానాయుడు గారికి నమస్కారం అన్నాడు. ఏ కోట ఎట్రా సమయానికి కనపడ్డా అనిపించి, ఏం లేదయ్యా, ఇప్పుడు సినిమా కథ ఫైనలైజ్ చేసి వచ్చాను, చాలా బాగుంది, దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఉంది, అది నేనేమో
పొద్దున్న దాకా బాగా కొట్టాడని గోపాలరావు అర్థమైంది. కానీ జంజాలు మాత్రం నీతో వేయించాలని ఆయన గొడవ చేశారు. ఎందుకంటే అంటే రావు గోపాలరావు గారు ఫేస్ రిచ్గా ఉంటుందండి, రెడ్గా చక్కగా అందంగా ఉంటాడు. ఆయనకి ఎంత మేకప్ చేసినా ఆ నీచత్వం కనపడదు. మీకెందుకు నేను కోట శ్రీనివాసరావుతో చేయించుకుంటాను కదా అని కట్టుపట్టుదల పట్టాడు. నేను కన్విన్స్ అయ్యి సరే ఇప్పుడే చెప్పొచ్చాను, ఓ 20 రోజుల దాకా డేట్లు కావాలి, జాగ్రత్త, మంచి వేషం, ఈ వేషం మంచితేనే సినిమా ఆడుతుంది లేకపోతే లేదు అని చెప్పాను. సరే ఆశ అనటం మీకు తెలియదు. మీ ఫిల్మోగ్రఫీలో ప్రధానంగా చర్చించుకోవాల్సిన సినిమా ఆ నలుగురు. ఆ సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఒక ఎత్తు. అవునండి. మీరు ఒంటి చేతితో క్లైమాక్స్ నిలబెట్టేశారు. ఆ సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది. మీరు ముందు ఊహించారు ఆ సినిమాకి పర్ఫార్మెన్స్కి అవార్డు? లేదండి, యథార్థంగా సూర్యుడు అస్తమించే టైం అయింది, వెళ్తూ తగ్గిపోతాను. కెమెరామెన్ గారు పిలిచి ఏమండి ఒక షాట్ కంటే ఎక్కువ తీయలేం, జాగ్రత్త కొట్టగారని చెప్తే మీరు నమ్మరు, ఆ డైలాగ్ మొత్తం ఒకే షాట్లో చేశాను. అప్పుడు రాజన్ ప్రసాద్ బయట నుంచి కోట మామ ఈ సంవత్సరం నంది కొట్టావు పో అన్నాడు. అలాగే జరిగిందని. అంత మంచి వేషం. దాంట్లో నాకు బాగా నచ్చిన డైలాగ్, నేను వడ్డీ తినే మనిషిని కానీ గడ్డి తినే మనిషిని కాదని. నిజంగా ఎంత మంచి డైలాగ్. అలాగా ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరి యాక్టింగ్ని మీరు ఎక్కువ తెరపై చూడడానికి ఇష్టపడతారు, టీవీలో కావచ్చు? ఇవన్నీ తర్వాత అండి. ప్రస్తుత హీరోల్లో నెంబర్ 1 చెప్పుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్. మంచి పొటెన్షియాలిటీ ఉన్నాడు. డ్యాన్స్ కానీ డైలాగ్, ముందు డైలాగ్ అద్భుతంగా చెప్తాడు, వాళ్ళ తాతగారు లాగా. బాగా ఆయన నెంబర్ 1. తర్వాత బన్నీ, తర్వాత మహేష్ బాబు. అదండి. బృందావనం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చాలా మంచి పాత్ర ఆ సినిమాలో మీది. బృందావనం సినిమా వంశీ పడిపల్లి డైరెక్టర్. ఆ మూవీ షూటింగ్ టైంలో జూనియర్ ఎన్టీఆర్తో కావచ్చు, వాళ్ళతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. చక్కగా ఆనందంగా ఉంటుంది, సరదాగా ఉంటాడు, సరదాగా మాట్లాడతాడు, బాగుంటుంది. అతడులో బాజిరెడ్డి క్యారెక్టర్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు, చాలా మంది టాలీవుడ్ ప్రేక్షకులు కావచ్చు ఆ పాత్ర చాలా ఇష్టపడుతుంటారు. ఒక గొప్ప విశేషం ఏంటంటే ఆ బృందావనంలో క్లైమాక్స్ సీన్ చేసేప్పటికి మా వాడు మా ప్రసాద్ పోయి కరెక్ట్గా 21 రోజులు ఆ టైంలో చేశాను ఆ క్లైమాక్స్. ఏదో భగవంతుడి దయ. నేను ఎప్పుడు కూడా నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం తప్ప నా గొప్పతనాన్ని ఎప్పుడు ఫీల్ అవ్వను. అలా ఫీల్ అయితే ఎప్పుడో నాశనం అయిపోయాను. ఎవరికైనా ఒక్కటే గుర్తుంచుకోవాలి, ప్రతివాడికి భగవంతుడు మంచి టైం ఇస్తాడు. ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నాశనం అయిపోతాం. ఎంత పెద్ద గుమ్మడిగా ఎంత టాలెంట్ ఉన్నా ఆవగిందంత అదృష్టం కూడా ఉండాలి. నేను ప్రతిసారి టీవీలో చెబుతాను. ఆ 2 ఉన్నవాడే కోట శ్రీనివాసరావు, అంతేగాని గొప్పవాడిని ఏం కాదు. అది దాంతో 40 సంవత్సరాల నుంచి ప్రేక్షకులను అలరిస్తున్నాను, వాళ్ళ ఆశీర్వాదం పొందాను. రాబోయే నటీనటులకి, ఆస్పైరింగ్ యాక్టర్స్కి మీరు ఇచ్చే కీలక సలహా ఏంటి? ఏమీ లేదండి, ఒకటే తరహా. వాళ్ళు రేపు నటన అనేది బయట ఎక్కడ లేదు, నాటకాలు ఆటలు. అందుకని నేను అందరికీ చెప్పేది ఏంటంటే, రామోజీరావు పుణ్యం అంటూ పాత సినిమాలు మనకి తెలుగు సినిమా ఈటీవీలో వస్తున్నాయి కదా, సినిమా తెలుగు సినిమా అని రోజు 7ంటికి అంతకు వస్తుంది. ఆ పాత సినిమాలు ఆ ఛానలే కాదు, ఇంకే ఛానల్ వచ్చినా ఓల్డ్ పిక్చర్స్ అన్నీ చూస్తూ కూర్చుంటే వాళ్ళకి డైలాగ్ డిక్షను, ఎక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి, ఎక్కడ ఆశ్చర్యార్థకం ఉండాలి, ఎక్కడ ఆపాలి, స్వచ్ఛత డైలాగ్ ముఖ్యంగా గుమ్మడి గారు లాంటి వారు మహానుభావులు డైలాగ్ చెప్తే ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అలా స్వచ్ఛత ఇవన్నీ నేర్చుకోవచ్చు. కాబట్టి ఆ సలహా కంటే ఇంకెక్కువ ఊరికే వాళ్ళ మాట వీళ్ళ మాట, వాళ్ళు నేర్పారు వీళ్ళు నేర్పారు 6 నెలలు అక్కడ నేర్చుకొని ఇక్కడ. నేను 25 ఏళ్ళు నేర్చుకుంటాను, నాకు నటన వచ్చింది లేదు, నాకు అనుమానం వచ్చింది. 6 నెలల్లో ఏం నేర్పుతారండి?
ఊరికే డబ్బులు తగలేసుకోవడం తప్ప అదేం కాదు. ఇది చాలు. ఈ నేర్చుకుంటే చక్కగా బాగుపడతారు. తర్వాత పర్సనల్ క్యారెక్టర్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. మీ సినిమా కెరీర్లో ఒక టైంలో సూపర్ స్టార్ కృష్ణ గారు మీకు చాలా సపోర్ట్ చేశారని చెప్పి మీరు అనేక ఇంటర్వ్యూస్లో పంచుకున్నారు. అలానే కృష్ణరాజుకు వాళ్ళు అందించిన తోడ్పాటు సహకారం ఎలాంటి? అంటే అప్పుడు మండలాధీశుడైన ఒక సినిమా చేయించారు. అది కృష్ణ గారి ప్రోత్బలంతో జరిగింది. భయపడ్డా. కాకపోతే ఒక్కటి నేను కూడా నిర్ణయం చేసుకున్నానంటే, మహాత్మా గాంధీ గారు వేషం వేసాను అనుకోండి, 4 రోజులు చెప్పుకుంటారు. నాకంటే పెద్ద ఆయన మహానుభావుడు ఒక ఆయన వేసాడు, పేరు ప్రఖ్యాలు సంపాదించాడు. నేనేసి ఏం చేయాలి? తర్వాత ఏంటంటే లైవ్ జరుగుతున్న ఏ రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి ఆయన వేషం. మీరు ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. నేను ఆయన ఎక్కడ తిట్టలేదు. ఆయన తిడితే ఎలా తిడతాడు అని మేనరిజంగా పెట్టి చేశాను తప్ప ఎప్పుడు కించపరచలేదు. ఆ వేషం తర్వాత బ్యాంక్ వారు పలానా డేట్ లోపల నువ్వు వస్తావా లేకపోతే తీసేయమంటావా అని ఉత్తరాలు. సరే అటు వస్తుంది, ఉత్తరాలు వస్తున్నాయి, ఇటు ఛాన్స్ యాక్ట్ చేద్దాం, సక్సెస్ ఏమో ఇటు ఉంటాను, లేకపోతే బ్యాంక్ వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు అనే నిర్ణయంతో నేను ఆ సినిమా చేశా. అది అనుకున్నట్టు సక్సెస్ అవ్వటం, పేరు రావడం జరిగింది. రైట్ నౌ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? ఏముందండి, ఇదివరకైతే సినిమా షూటింగ్ అన్ని పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడు ఏమీ లేదు. మీలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తానంటే ఇంటర్వ్యూ, అయితే ఎవరన్నా వచ్చి వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు, కాసేపు మాట్లాడుకోవడం వెళ్ళడం, అంతే. ఏం లేదు పని. కాకపోతే ఏంటంటే బాగా రోజు 100-150 మంది మధ్యలో పని చేసేవాడిని. ఒకసారి ఒంటరిగా కూర్చోవడం, నేను మా ఆవిడ ఎదురు కూర్చోడం, ఏదో మాట అనుకోవడం, తిట్టుకోవడం, కూర్చోవడం, ఇదే తప్ప కూర్చున్న పిచ్చెక్కిపోతాను. అంతకంటే లేదు. మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారు, దాని తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో చేశారు, దాని తర్వాత మళ్ళీ సినిమాలో స్విచ్ అయ్యారు. సో ఓవరాల్గా ఈ హోల్ ప్రాసెస్ని మీరు ఎలాగ చూస్తారు? ఇప్పుడు నేను ఆలోచించానండి. ఏదో భగవంతుడి క్రియేషను, ఆయన అలా నడిచాను అంతే. కాకపోతే ఏంటంటే అప్పటికి ఇప్పటికీ నాకు విద్య నేర్పిన గురువుల్ని మర్చిపోకుండా, మా అన్నయ్యని, తర్వాత భావనాచార్య గారిని, దేశరాజు హనుమంతరావు గారు అనే మహానుభావుల దగ్గర విద్య నేర్చుకున్నాను. వాళ్ళ అక్షరం తిని వాళ్ళ అక్షరాలు సంపాదిస్తున్నాను నేను. అది మర్చిపోకుండా ఉంటే చాలు నా జన్మకి.